విదేశాల్లో కాస్త చట్టాలకు డిఫరెంట్‌గా ఉంటాయి. అక్కడ స్ట్రాంగ్‌గా ఉంటాయి మహిళల రక్షణకు సంబంధించి. మనకు మళ్ళీ ఇక్కడ భార్య మీద చేయి చేసుకుంటే తర్వాతన ఇక్కడ కింద కాంప్రమైజ్ అవుతది. సరే వెళ్తే ఇక్కడ కూడా గృహహింస కేసులున్నాయి. బట్ అక్కడ కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్‌గా అమలు చేస్తుంటారు. తాజాగా కాలిఫోర్నియాలో మిల్పి మిల్పిటాస్‌లో తా పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ఎన్ఆర్ఐని అరెస్ట్ చేసింది. శాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంతో సమన్వయం చేసుకొని జస్వంత్ మునికొండ అనే 36 ఏళ్ల తిరుపతికి చెందిన ఎన్ఆర్ఐని గృహహింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వుల ఉల్లంఘన మీద అరెస్ట్ చేసింది. పోలీసులు చెప్పేటటువంటి పాయింట్ ఏంటంటే జస్వంత్ తన భార్యని గృహహింసకు పాల్పడ్డాడట. అలాగే ఆ బాధితురాలను రక్షించేందుకు కోర్టు జారీ చేసిన రక్షణ ఉత్తర్వులను కూడా ఉల్లంఘించాడట. ఆయన శాంటా క్లారా కౌంటీ మెయిన్ జైల్లో బుక్ చేసి ఆ తర్వాత ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తర్వాత బెయిల్ మంజూరై విడుదలయ్యారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. ప్రారంభ హాజరు విచారణ పెండింగ్లో ఉంది. ఏంటి అసలు ఈ కేసు అంటే అక్కడ ఉన్నటువంటి లెక్క ప్రకారం కాలిఫోర్నియా పీనల్ కోడ్ 273.5A జీవిత భాగస్వామి ఆర్ సహవాసి మీద శారీరక గాయాన్ని కలగజేయడం ఫెలోని. కాలిఫోర్నియా పీనల్ కోడ్ 273.6A కోర్టు జారీ చేసిన రక్షణ ఉత్తర్వులు ఉల్లంఘించడం మిస్టిమీనర్. సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి పోలీస్ నివేదికలు మరియు ప్రమాణపూర్వక ప్రకటనల ఆధారంగా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ప్రస్తుతం న్యాయ విచారణ అయితే కొనసాగుతోంది. తన తరుణి అనే ఎన్జిఓ ప్రతినిధి చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే ఆమె దీని వెనకాల ఉన్నారు. బాధితుల భద్రతా గౌరవం మరియు న్యాయ ప్రక్రియ హక్కులు అత్యంత ప్రాధాన్యం గలవే. పోలీస్ శాఖ కోర్టుల స్పందన మేము అభినందిస్తున్నాం. హింసను ఎదుర్కొంటున్న వాళ్ళు ధృవీకరించబడిన సహాయ సేవలను వెంటనే సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నామని ప్రకటించారు.